కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెరలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన అలజడుల గురించి విచారణ జరుగుతోంది. జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంఆర్ఓ సువర్ణమ్మ మరియు ఎంపీడీఓ ఆర్ఐ పాఠశాలను క్రమం తప్పకుండా సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడం వల్ల గురుకుల పాఠశాలలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్ఓ సూచించారు. హాస్టల్ విద్యార్థులు కొందరు డ్రాయింగ్ ఉపాధ్యాయుడు అచయ్యతో కలిసి వంట సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. రాళ్లతో దాడి చేయడమే కాకుండా గ్యాస్ పైపులు తొలగించి విద్యుత్ లైట్లను పగలగొట్టి బీభత్సం సృష్టించారు. విద్యార్థుల దాడుల కారణంగా వంట సిబ్బంది భయాందోళనకు గురై ఆ రోజు విద్యార్థులకు భోజనం అందించలేకపోయారని వంట సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై వంట సిబ్బంది ఉపాధ్యాయుడు ఆచయ్యపై ఉన్నతాధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. అరికెర గ్రామంలోని గురుకుల పాఠశాలలో జరిగిన ఈ పిల్లలు మద్యం తాగడం, సిగరెట్ తాగడము, హాస్టల్లో అల్లరి చేయడము, ఈ విషయాల గురించి ఇది రెండోసారి విచారణకు రావడం జరిగింది. ఇక్కడ లాస్ట్ టైం కూడా పిల్లలు ఒక హరాస్మెంట్, ఒకరి మీద ఒకరు హరాస్మెంట్ చేసుకున్న విషయంలో కూడా అప్పుడు కూడా ఎంక్వైరీకి రావడం జరిగింది. అలాగే ఇంకొక కంప్లైంట్, భోజనాలు చేయకుండా వంట వాళ్ళు వెళ్ళిపోయినారు, ఆకలితో అలమటిస్తున్న పిల్లలు అన్నది కూడా ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలో జరిగింది. ఈ మధ్య తరచుగా ఈ గురుకుల పాఠశాలలో ఒకటి పోతే ఒకటి ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల తరచూ అధికారులు, ఆర్డీఓ గారు, తర్వాత సిఇఓ గారు, ఇంకా మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓ గారు, నేను, తర్వాత ఈఓఆర్డీ గారు, మా ఆర్ఐ గారు, మా స్టాఫ్, మళ్ళీ పంచాయత్ సెక్రటరీ గారు అందరం రావడం తరచూ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. ఈ విషయమే ప్రిన్సిపల్ గారు రెగ్యులర్గా ప్రిన్సిపల్ గారు లేకపోవడం అనేది స్టాఫ్ చెప్తున్నారు. అలాగే వంట వాళ్ళను, తర్వాత సెక్యూరిటీ వాళ్ళను విచారించడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సమస్యలు ఎందుకు ఏమి అనే విషయాన్ని వాళ్ళు రాతపూర్వకంగా మాకు తెలియజేశారు. వాటిపైన ఇప్పుడు ఈ రోజుతోనే కాదు, ఇది పూర్తి విచారణ జరిపి దీన్ని కంట్రోల్ చేసే బాధ్యతగా మేము అధికారులము, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా ఆర్డీ గారి ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులుగా మేము ఈ సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మేము దీనిపైన మేము తీసుకోవాల్సిన తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఇక్కడ పోలీసు వాళ్ళని కూడా పహార కాసి, అంటే బీట్ ఒకసారి నైట్ టైం వచ్చేటట్టు వారికి కూడా మేము తెలియజేస్తాము. అట్లాగే ఈ అరికెర గ్రామంలో సారాయి, తర్వాత మందు ఎవరైతే దాచిపెట్టుకొని ఇళ్లలో దొంగగా అమ్ముతున్నారో వాటిపైన కూడా దాడులు నిర్వహించి అటువంటి కూడా పిల్లలకి ఎవరికి అందుబాటులో లేకుండా అటువంటి కట్టడాలు కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాము. తర్వాత స్టాఫ్కు కూడా సూచనలు, సలహాలు ఇచ్చి వాళ్ళు ఎలా డ్యూటీ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళు పిల్లలు ఉన్న చోటనే వాళ్ళు కూడా పడుకోవాలనే సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా ప్రాసెస్లో నడుస్తూ ఉంది. ఇంకా ఎంక్వైరీ కూడా ఈ రోజుతోనే కాదు, వీళ్ళందరికీ సూచనలు ఇవ్వడం, తరచూ మేము కూడా విజిట్ చేసి ఈ పరిస్థితిని పూర్తిగా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మా వంతుగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియదు. మేడం, డ్రాయింగ్ టీచర్ అజయ్ గురించి గత వారంలో నుండి అధికారులు వస్తున్నారు మేడం. ఇక్కడ ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆల్రెడీగా ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది మేడం గతంలో. ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది అంటే పోలీసు వారి సమక్షంలో కేసు ఉంటుంది. రెండోది ఏమంటే వంట వాళ్ళు కూడా చెప్పడము, మనకు ఎవరం ఇక్కడ అధికారులు ఇక్కడే ఉండం కాబట్టి ఇక్కడ ఏం జరిగినప్పుడు విచారణలో వీళ్ళు చెప్పడం ఏమంటే వంట వాళ్ళు అచ్చయ్య అనే డ్రాయింగ్ మాస్టర్ గారు వాళ్ళ ఒక గ్రూప్ని రెడీ చేసుకొని పిల్లల్ని మిగతా వంట వాళ్ళపైన కానీ, సెక్యూరిటీ పైన కానీ, ఇతరులపైన రాళ్ళతో కొట్టించడము, ఒక గ్రూప్ సిస్టమ్ మెయింటైన్ చేసి అగ్రెస్ట్గా ఉన్నారనేది తెలిసి జరుగుతుంది. త్వరలోనే మళ్ళీ మీకు ఆ విషయం కూడా పూర్తి విచారణ జరిపిన నివేదిక కూడా మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆనరబుల్ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇతర పిల్లలది హరాస్మెంట్ నేను నిన్న కలెక్టర్ మేడం గారు ఆదేశిస్తే ఈరోజు అందర తహసీల్దార్ మేడం గారు, నేను, డిప్యూటీ ఎంపీడీ గారు, ఏపీ గారు, ఏపీని అందరూ వచ్చి ఇక్కడ పిల్లలతో టీచర్స్ విచారించడం జరిగింది. పిల్లలు టీచర్స్ ఉండి షిఫ్ట్ డ్యూటీ కూడా నైట్ పూట 2 పూట్ల వేసి ఇట్లా చూస్తున్నామన్నారు. తర్వాత టీచర్ వచ్చేసి లీవ్ పెట్టి పని మీద వెళ్ళాలి కాబట్టి ఇక మీద మళ్ళీ వచ్చి క్షుణ్ణంగా ఇది చేసి రిపోర్టు ఇస్తాం.